హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. త్రిశక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న జగన్మాతకి పలు రూపాలు, వివిధ నామధేయాలు ఉన్నాయి. జానపద అమ్మవారి రూపమే శ్రీ ముత్యాలమ్మ తల్లి. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా ఆమె మూలశక్తి. ఆ శక్తి రూపాన్ని జానపదులు ఆరాధించే రూపమే శ్రీ ముత్యాలమ్మ తల్లి. శ్రీ ముత్యాలమ్మ తల్లి చెంతకు వచ్చిన వారు శాంతి సౌభాగ్యం పొందినారు. పోలేరమ్మ చెల్లులు మా అమ్మ ముత్యాలమ్మ కొలువైన ఈ చోట కనుపూరు కైలాసమే. తిరుపతి జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్రం నుంచి ప్రతిష్టాత్మక నిర్వహించు జాతరలో శ్రీ ముత్యాలమ్మ జాతర ఒకటి గుర్తింపు పొందింది. గర్భాలయములో ముత్యాలమ్మ అమ్మవారు భక్తాదీష్టవరదాయినిగా చతుర్భుజాలతో పద్మాసన స్థితిగా ఉంటుంది. జేగురు వర్ణ ముఖారవిందత విస్ఫారిత నేత్రాలతో, రత్న ఖచిత ఆభరణాలతో, రజితమయి మకర తోరణాలతో యుక్త నానావిధ అలంకారాలతో ముత్యాలమ్మ తల్లి ముగ్ధమోహనంగా ముక్తి ప్రదాయినిగా గోచరమవుతుంది. నుదుట రజిత త్రిపుండ్రాలను ధరించి, పై చేతిలో ఢమరకం త్రిశూలంను కుంకుమ భరిణలను ధరించి, నాసికా కర్ణాభరణములతో పరమేశ్వరి దేవి దివ్య ప్రభ వెదజల్లుతుంది ముత్యాలమ్మ తల్లి. నిమ్మకాయల దండ పట్టు వస్త్రాలతో, పుష్పమాలికా సౌందర్యముతో అమ్మలగన్న అమ్మగా, ముగ్గురు అమ్మల మూల పుటమ్మగా ముత్యాలమ్మ తల్లి దర్శనమిస్తుంది. అమ్మవారి పాదపీఠ సమక్షం దుష్టత్వమునకు, అనారోగ్య అరాచిక కష్ట నష్ట భావాలకు ప్రతీతగా ఓ రాక్షసుని ఆకృతి ఉంటుంది. శ్రీ ముత్యాలమ్మ తల్లి పాద క్రింద ఉండే ఆ రాక్షసుని అమ్మవారు ఎప్పుడూ తమ అదుపు ఆజ్ఞలో నడుచుకునేలా చేస్తుంది. అమ్మవారి మూలమూర్తికి 2 కోరలు ఉండడం విశేషం. వీటిని యమ దష్టలుగా వ్యవహరించుతారు. ఈ కోరలలో చిక్కుకున్న వారిని రోగాలు, బాధలు, సమస్యలు చుట్టుముట్టుతాయి. నరక బాధను తలపించుతారు. ఈ అమ్మవారిని సేవించిన వారికి యమదష్టులు దూరం అవుతాయి. సాంకేత అర్థంలో ముత్యాలమ్మ ఈ కోరలను ధరించడం అని భక్తుల యొక్క నమ్మకం. ముత్యాలమ్మ పక్కన పుట్టశిల గోచరమవుతుంది. పుట్టలో అమ్మవారు శిలగా అవతరించారు. ఈ శిలా రూపాన్ని మూలశక్తిగా భక్తులు ఆరాధించుతారు. ముగ్గురు అమ్మల మూలపుటమ్మవి నీవు, నిన్ను నమ్మి కొలిచిన నిత్యం సంతోషాలు, అమ్మా అని పిలిచిన పలికేటి తల్లివి నీవు. నీ నామస్మరణమే అన్నిట రక్ష మాకు. కొంగు బంగారమై కోర్కెలన్నీ తీర్చుతావు తల్లి. మమ్ము ఏలు మా తల్లి ముత్యాలమ్మ, మా ఇంటి దేవతవే ముత్యాలమ్మ. చల్లగా చూడవమ్మ ముత్యాలమ్మ, జాతరలు చేసేవు ముత్యాలమ్మ అని సంప్రదాయ జానపద శైలిలో అమ్మవారిని భక్తులు వేడుకుంటారు. తిరుపతి జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ఆ నేపథ్యంలోనిది చిలకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము ఒకటి. 1942వ సంవత్సరంలో చిన్న కుటీరమును అమ్మవారికి భక్తులు నిర్మింపజేసినారు. 1980వ సంవత్సరంలో అమ్మవారు నూతన బింబమును ప్రతిష్ఠింపజేసినారు. 1991వ సంవత్సరం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయమును తమ పరిగణలోనికి తీసుకునినారు. 1999వ సంవత్సరం మార్చి 4వ తేదీ ఆలయ దేవస్థాన పునరుద్ధరణ పూర్తి అయ్యి మహాకుంభాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించినారు. ఆనాటి నుండి తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయంలో శాకధేయ విధానంలో నిత్య పూజాది కైంకర్యములు ఉత్సవాది పర్వదినములు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. సువిశాలమైన ప్రాంగణములో ఉన్న ఈ ఆలయం భక్తులను ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. 1918వ సంవత్సరం శ్రీ ముత్యాలమ్మ జాతర నిర్వహించుతూ ఉన్నారు. 1991వ సంవత్సరం నుండి శ్రీ ముత్యాలమ్మ జాతర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించుతూ ఉన్నారు. ఆర్టీసీ సంస్థ అమ్మవారి దేవస్థానంకు చేరుకునేందుకు వీలుగా జిల్లా పరిధిలో అనేక డిపోల నుండి ప్రత్యేక సర్వీసు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు.